మూవీలో హీరో తల్లి వయసున్న ఆమెతో గప్పగప్పలాడిచ్చేస్తూ ఉంటాడు. అయితే ఆమె అంత ఏజ్డ్ ఏం కాదు, మంచి వేడితో టెమటంలాడుతూ ఉంటుంది. అందుకే మనోడు ఎప్పుడు దొరికితే అప్పుడు మింగుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఆనందంగా సాగుతున్న ఈ టైంలో ఈ ఆంటీ అసలైన కొడుకు ఇంటికి వస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది. అసలేం మొదలైందో తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో హేరీ అని మన హీరోని చూపిస్తూ ఉంటారు. అతనికి ఏ పని లేదు, రోజంతా రోడ్ల మీద తిరుగుతూ ఖాళీగా ఉంటాడు. తనకి అమ్మా నాన్న లేరు. అయితే ఇక చల్లని వాతావరణంలో వెచ్చగా పిస్ కొడుతున్న టైంలో పోలీస్ సైరన్ వినిపించి ఒకడు పక్క నుంచి వచ్చి ఓ ప్యాకెట్ హీరో జోబులో వేస్తాడు. ఏం జరిగింది అని ఆ వేడి పిస్ అయిపోయే లోపు పోలీసులు వచ్చేసి హీరోని పట్టుకుందాం అనుకుంటారు. హీరోని పట్టుకుందాం అనుకుంటారు. మనోడికి ఏదో తేడా ఉందని చెప్పి అక్కడి నుంచి జంపు. చాలా భయంతో పోలీసు నుంచి తప్పించుకొని ఒక షాప్ లోకి దొరుకుతాడు. ఇక బిడ్డ పాపం చాలా ఆయాసంతో వచ్చాడని మన కథానాయకి లివియా కొద్దిగా వాటర్ ఇస్తుంది. అప్పుడే లివియా హస్బెండ్ జాన్ కూడా అక్కడికి వస్తాడు. ఇక చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతున్న అతను సడన్ గా కళ్ళు దిగి కింద పడిపోతాడు. ఏంటి ఏమైందని అడిగితే చాలా రోజుల నుంచి నేను భోజనం చేయలేదు, అంతగా నీరసంగా ఉందని చెప్తాడు. ఇక పాపం అది విన్నా వీళ్ళిద్దరూ అతని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి తన గురించి అడుగుతా ఉంటే తన తల్లి ఎప్పుడో చనిపోయిందని, తన ఫాదర్ రెండో పెళ్లి చేసుకుని అతను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తాడు. ఇక నేను పాడైపోయిన చిన్న వ్యాన్ లో నైట్ అంతా పడుకొని ఏదో చిన్న పనులు చేసి బతుకుతున్నానని చెప్పడంతో ఇది విన్న లివియా తన కొడుకు పేరు రానీ అని, అతను చాలా సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నాడు, ఇక్కడికి అసలు రాలేదు. ఇక దీంతో జాను నాతో పాటే ఉండి నాతో పని చేయడానికి నాకు హెల్ప్ చేస్తావని అడుగుతాడు. ఇక లోపలికి వచ్చిన హీరోకి రాణి గడి గది చూపించి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తా ఉంటాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండని. నిద్రపోయే ముందు లివియా తన కొడుకు వీడియోలు చూస్తూ ఉంటుంది. ఈ బాబు ఒక సినిమా యాక్టర్, చిన్న కామెడీ షోస్ లో మనోడు యాక్ట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే జాను నిద్రపోతున్న మన హీరోని లేపి ఫిష్ మార్కెట్ తీసుకెళ్తాడు. మంచి అప్పుడే వచ్చిన తాజా ఫిష్ ను కొనుక్కురావడానికి. ఇక అక్కడి నుంచి హీరోని షాప్ కు తీసుకొచ్చిన జాను పని చేయడం నేర్పిస్తాడు. ఇక హీరో కూడా చాలా త్వరగా పని నేర్చుకుని జాన్ కి రైట్ హ్యాండ్ లాగా అయిపోతాడు. ఇక్కడ మొదలవుతుంది రచ్చ. ఈ జాన్ ఏమో వయసులో చాలా పెద్దోడు, ముసలోడైపోయాడు. లివియాకి వయసు అయిపోయినప్పటికీ లోపల మాత్రం తట్టుకోలేంత వేడి ఉంది. పాపం ఈ ముసలి హస్బెండ్ జాన్ ఏమో వేడి తీర్చలేకపోతూ ఉంటాడు. ఈ లివియాకి ఏమో రోజు వేడి పుడుతూ ఉంటుంది. ఇక ఆ రోజు ఈవినింగ్ హీరో స్నానం చేసి లోపల రావడంతో లివియా అతని యవ్వనంలో ఉన్న బాడీని చూసి చాలా టెంప్ట్ అయిపోతుంది. హీరో కూడా లోపల టెంప్ట్ స్టార్ట్ అయినప్పటికీ ఏంటి మీరు నా రూమ్ లోకి వచ్చారని అడుగుతాడు. తన కొడుకు రాణి బట్టల్ని హీరోకి ఇవ్వడానికి వచ్చింది. మన హీరో గారికి బట్టలు కూడా లేవు. ఇక వెళ్తూ థ్యాంక్స్ చెప్తుంది చాలా, ఎందుకంటే నువ్వు రావటం వల్లే నా హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్తుంది. ఇక ఇలా కొద్ది రోజులకి వీళ్ళు జాగింగ్ వెళ్తున్నప్పుడు ఈ జాన్ హీరోతో అంటాడు, నేను ఒక మంచి బోట్ కొని ఫిషెస్ పట్టుకొని వ్యాపారం చేయాలనుకుంటున్నాను, కాకపోతే నా దగ్గర అంత డబ్బులు లేవంటాడు. ఎక్కడి నుంచి షాప్ కు వచ్చిన వీళ్ళకి పని చేసుకున్న టైంలో ఈ జాన్ ఫ్రెండ్ ఒక అతను వస్తాడు. అతను ఈ జాన్ షాప్ ని అత్యంత ఎక్కువ ప్రైజ్ ఇచ్చి కొనడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఈ జాన్ మాత్రం ఒప్పుకోడు. ఇది విన్న లివియాకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే జాన్ కి హార్ట్ ప్రాబ్లం ఉండటం వల్ల డాక్టర్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. సో లివియా కూడా ఈ షాప్ అమ్మేసి తన ఆరోగ్యం చూసుకుంటే చాలా బాగుంటది కదా అని అనుకుంటుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ డే జాగింగ్ వెళ్ళి జాను తన వైఫ్ కి ఇష్టమైన ఫుడ్ ను కొనుక్కొని తీసుకెళ్తే తన కొద్ది కూల్ అవుతుంది అనుకుని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటే మనోడికి ఏదో పని వచ్చి హీరోకి ఆ ఫుడ్ ఇచ్చి పంపించేస్తాడు. అయితే ఇంటికి రాగానే ఈ ఆంటీ పాప లివియా బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి నగ్నంగా స్నానం చేస్తూ ఉంటుంది. హీరో చూసినా సరే ఏమి చూడనట్టు తన పని చేసుకోవడానికి బయటకు వచ్చేస్తాడు. ఇదంతా చూసిన లివియా కావాలని చేసింది. ఇక వాడు వేడి పుట్టించలేడని తలుపు వేసేసుకుని నీళ్లతో చల్లారి చేసుకుంటుంది. ఇక స్నానం చేసి వచ్చిన లివియా హీరోతో అంటుంటుంది, జాన్ ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు, తన షాప్ అమ్మేసి జాగ్రత్తగా ఆ డబ్బులతో ట్రీట్మెంట్ చేయించుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అతను నా మాట వినట్లేదు, నిన్ను కొడుకులాగా భావిస్తున్నాడు, కొద్దిగా నువ్వే హెల్ప్ చేయి అని చెప్పి కసిగసిగా చూస్తూ ఉంటుంది మనోడి వైపు. ఇక నెక్స్ట్ డే మళ్ళీ చేపలు కొనడానికి వెళ్తే వీళ్ళు అక్కడికి ఒక రౌడీ గ్యాంగ్ వచ్చి అంతా నాశనం చేస్తూ జాన్ కూడా బెదిరించి డబ్బులు లాక్కున్న టైంలో హీరో వచ్చి వాళ్ళందరినీ కొట్టి జాన్ అక్కడి నుంచి తప్పిస్తాడు. ఇది చూసిన జాన్ కి తన కొడుకు తన దగ్గర ఉంటే ఎలా హెల్ప్ చేస్తాడో అంతకన్నా ఎక్కువ హెల్ప్ చేశాడని హీరో మీద మంచి పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఇక టైం చూసుకుని హీరో కూడా ఒక మంచి 2 నీతి వాక్యాలు వెళ్తాడు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు. సో మీరు ఇప్పుడే తొందరపడి మీ షాప్ ని మంచి రేట్ కమ్ముకొని మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తాడు. ఆ రోజు నైట్ లివియా తన కొడుకు వీడియోలు చూస్తున్నప్పుడు జాన్ వచ్చి నేను షాప్ అమ్మేస్తున్నాను, హేరీ నాకు జ్ఞానోదయం చేశాడని చెప్పడంతో ఇది విన్న లివియా కూడా అవునా అబ్బాయిలో అంత విషయం ఉందా అని చెప్పి మళ్ళీ కసిగా చూడటం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు నైట్ లివియా స్నానం చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ గట్టిగా పాడుతూ ఆ నీళ్లు ఒంటి మీద పోసుకుంటూ ఉంటే మనోడికి లోపల రగలటం స్టార్ట్ అవుతుంది. ఎంత వద్దనుకున్నా సరే లివియాని పొదల చాటుకు తీసుకెళ్లిపోదాం అని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళినా సరే కంట్రోల్ అని ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి చల్లటి తీసుకొని చల్లార్చుకుంటూ ఉంటాడు. అప్పుడే లివియా వచ్చి ఏంటి ఏమైంది ఎందుకు అంత డల్ గా ఉన్నామని అడుగుతుందో ఈ షాప్ అమ్మేస్తే మళ్ళీ రోడ్డు మీద పట్టానంటంతో లివియాకి లోపల 100 మీడలు మోగిపోయి
వేగంగా టివటం అడిచేసే రా అని చెప్పి తీగలు దిగేదాకా కార్యం కానిస్తారు. ఇక అక్కడి నుంచి మొదలవుతున్న రచ్చ. రోజు తీగ తెంపటమే ఇదే పని వీళ్ళకి. అయితే ఆ రోజు నుంచి లివియాకి ఎక్కడ లేని ఆనందం. ఈసారి లోపల ఆర్కెస్ట్రాని మోగుతూ ఉంటుంది. అంత ఆనందంగా ఉంటుంది. ఇది చూసిన జాన్ కూడా షాప్ అమ్మేస్తున్నాం కదా అందుకని అంత ఆనందంగా ఉందేమో అనుకుంటాడు. కానీ అసలు ఆర్కెస్ట్రా వేరే జరుగుతుందని బాబు తెలియదు పాపం. ఇటు పక్కన మొగుడుతో మాట్లాడుతూ అటు పక్కన బాయ్ ఫ్రెండ్ మీద కన్నేస్తూ ఉంటుంది. అంతే. ఇక అక్కడి నుంచి పొద్దున మొగుడు రాత్రి రంక మొగుడు అన్నట్టు మంచాన్ని విరగొట్టే పనిలోనే ఉంటారు. ఇక ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు జాని పనిలో ఉంటే వీళ్ళు ఇక పని ఆ పనిలోనే ఉంటారు. ఒకరోజు అలానే మంచి ఊపులో దడదడలాడిస్తూ ఉంటే చాలా సడన్ గా ఎక్కడి నుంచి చూడపడతాడు గాని ఈ రాణిగాడు ఊరి నుంచి వస్తాడు తన పెళ్ళాన్ని కొడుకుని తీసుకొని. ఇక మాటలు విని లివియా బట్టలు సరి చేసుకుని తన కొడుకుని కోడల్ని వెల్కమ్ చేసి ఈడు మా దత్తపుత్రుడు మీ నాన్నకి పని చేస్తాడు నాకు ఆ పని చేస్తాడు అన్నట్టుగా హింట్ ఇచ్చేసి హీరో గురించి చెప్తుంది. అయితే ఈ రోనిగాడు వచ్చిన దగ్గర నుంచి హీరో అంటే ఇంట్రెస్ట్ ఏ ఉండదు. అలానే చాలా డౌట్ పడుతూ ఉంటాడు. వర్క్ చేస్తున్నప్పుడు కూడా హీరోని ఇండైరెక్ట్ గా తిట్టడం అవమానించడం చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్నకు చేసే పని చూసి వీడు మంచోడలే పనికి వస్తాడు అనుకుని ఫిక్స్ అయిపోతాడు. కొడుకు వచ్చినా కోడలు వచ్చినా సరే వీళ్ళు ఆగేదే లేదు ఆపేదే లేదు. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు తలుపేసుకోవటం దడదలాడించుకోవటం. ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక రోజు హీరోకి తన మనవడికి పాల బాటిల్ ఇవ్వాలి నా కొడుకు లేడు బయటికి వెళ్ళాడని చెప్పి ఇంట్లో పాల బాటిల్ ఇచ్చి రావా అని పంపిస్తాడు. అయితే ఇంట్లో ఎవరు లేరు. లోపలికి రాగానే పిల్లోడు బాత్ టబ్ లో ఏడుస్తూ ఉంటే లోపలికి హీరో ఆ బాబుని ఓదార్చి జాన్ కొడలతో కూడా మాట్లాడుతుంటే అప్పుడే రోనిగాడు ఎంట్రీ ఇచ్చి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిపోతుంది అనుకుని వీడు ఫిక్స్ అయిపోతాడు. వీడి బుర్ర మొత్తం బూతే. ఒక రోజు ఈ రోనిగాడిని లివియా బార్ కి తీసుకొచ్చి కొద్దిగా డబ్బులు కూడా ఇస్తుంది. ఎందుకంటే తను భయపడిపోయింది మళ్ళీ హీరో గాడిని బయటకు దోయటమో వాళ్ళ నాన్నకు చెప్పేయటం అని. అయితే ఈ రోనిగాడు నా వైఫ్ తో హ్యారీ గాడు ఏదో చేస్తుండటంతో లివియా అంటుంది హ్యారీ చాలా మంచివాడు వాడు అలాంటి వాడు కాదని. చెప్పేగా ఈ బుర్ర మొత్తం బూతే అని. ఈ మాటలు విన్న వాడికి వాళ్ళ అమ్మ కూడా వీడితో గపగపలు అడిచేసుకుంటున్నాం డౌట్ వచ్చేస్తుంది. ఒక రోజు ఫ్యామిలీ మొత్తం పిక్నిక్ వెళ్తే టేబుల్ కింద ఆంటీ ఆగదు ఎంతమంది ఉన్నా కాలు దూవుతూ ఉంటుంది. అయితే సడన్ గా హీరో గడ్లేసి పక్క వెళ్ళిపోవడంతో అప్పుడు దాకా దువ్విన కాలు ఆ రోనిగడిది. ఇది చూసి రోనిగాడు పిచ్చ నవ్వుతూ ఉంటాడు. ఆంటీకి ఎక్కడ లేని కోపం వచ్చి వాడి గోప్ పగిలేలా ఒకటి ఇద్దాం అనుకుంటుంది. కానీ ఏమీ చేయలేదు. మరి అలా చేస్తే ఇంకేం డౌట్ వచ్చేసేదిగా. ఇక దీంతో ఈ రోని బాబు గడి కన్ఫామ్ వీళ్ళ అమ్మ ఆడితో మింగుడు క్లాసులు తీసుకుంటుందని అర్థం అవుతుంది. ఇక్కడ హేరీగాడు పాపం ఈ రోనిగాడు ఆవిడని బయటికి తీసుకెళ్తే కళ్ళజోడు తీసి చూస్తే ఈ రోనిగాడు ఫుల్ డౌట్ తో వాళ్ళ ఆవిడ పిచ్చ కొట్టాడు. నీతో మాట్లాడటం వల్ల మరిద్దరి మధ్య ఏదో ఉందని నా భర్త నన్ను కొట్టాడు. నేను వాడిని వదిలేసి వెళ్ళిపోదామన్నా నా దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటంతో హీరో తను దాచుకున్న డబ్బుల్లోకి వచ్చి తీసుకొచ్చి ఈ రోనిగాడు వైఫ్ ని తన కొడుకుని ఊరు పంపించేస్తాడు. ఈ రోనిగాడు ఇంటికి వచ్చి చూస్తే ఆడ పెళ్ళం ఉండదు. ఫోన్ చేసి వాళ్ళ నాన్న అడిగితే నాకేం తెలుసురా అంటాడు. హ్యారీ గాడిని అడిగితే వాడు నాకేం తెలుసురా అంటాడు. ఇక దీంతో మనోడికి ఈ హ్యారీ గాడు ఏదో చేసి ఉంటాడని చెప్పి కోపం వచ్చేసి వాళ్ళ నాన్నకి నిజం చెప్పేస్తాడు. వాడు అమ్మతో నువ్వు లేనప్పుడు అంటావు ఆటలాడుతున్నాడు నీ డబ్బులు కూడా జాగ్రత్త అని చెప్పడంతో జాన్ గడి డౌట్ వచ్చి అతను దాచుకున్న డబ్బులు తీస్తాడు. అన్నట్టుగానే దాంట్లో డబ్బులు మాయమైపోతాయి. ఇక జాన్ గడి డౌట్ వచ్చేసి నిన్ను కొడుకులాగా పెంచుకున్నారా నువ్వు నా డబ్బులు కొట్టేశావా అని అడగడంతో అప్పుడే లివియా వచ్చి నేనే కొన్ని డబ్బులు హీరోకి ఇచ్చానని చెప్పడంతో ఇక హీరోకి జాన్ మీద నమ్మకం పోతుంది. నమ్మకంగా పనిచేస్తాను నేను డబ్బులు తీసుకున్నావు అని అడుగుతావా నన్నని షాప్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే లివియా ఆపి ఆపటం కూడా ఎలా ఉంటుందంటే నువ్వు వెళ్ళిపోతే ఎలా నాకు దెబ్బలు ఎవడేస్తాడు నా వేడి ఎవరు చల్లారిస్తారని దగ్గరికి వెళ్తూ ఉంటే జాన్ గడికి డౌట్ వచ్చేస్తుంది. ఏంటి మీరు ఇద్దరు దగ్గరికి వెళ్తున్నారని హ్యారీని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అయితే హ్యారీ కూడా తిరగబట్టడంతో జాన్ కి హార్ట్ అటాక్ వచ్చి స్పాట్ లో చచ్చిపోతాడు. ఇక ఈ బాధలో హీరో తండ్రి లాంటి వ్యక్తి చనిపోయాడని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే రోనిగాడు వస్తాడు. కత్తి తీసుకొని చంపుదాం అనుకోని కూడా ఆగి వెళ్ళిపోతున్న హీరోని గొంతుకొసి చంపేస్తాడు. ఎందుకంటే వాడు రావడంతోనే తన ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయిందని. దీంతో మూవీ ఎండ్ అయిపోతుంది.